గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/2/2022 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రభావం కనపడుతోంది. విద్యా నష్టం, ఆస్తి నష్టం, కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, శుభకార్యాలని కూడా వాయిదా పడడం, ప్రేయసిపుల మధ్య తెలియనటువంటి మనోవేదన, ఇద్దరు విడిపోయేటువంటి అవకాశం. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి, కిరాణా, సూపర్ మార్కెట్ వ్యాపారంలో ఇబ్బందులు కలగవచ్చును. వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, వస్త్ర పరిశ్రమలో ప్రమాదాలు, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరగవచ్చు. ఫార్మా ఇండస్ట్రీ ఏదైనా అగ్ని ప్రమాదం లేదా విషతుల్యమైన ప్రభావం వల్ల కార్మికులకి ప్రమాదం ఉండవచ్చు. సోదరుల మధ్య వ్యతిరేకత, తోటికోళ్ల మధ్య వ్యతిరేకత, అల్పమైన ఆస్తుల గురించి గొడవలు, రైతులు రైతులు మోసం చేసేటువంటి తత్వాలను నేర్చుకున్నారు ఈ మధ్య. దయచేసి రైతులకి ఒక విజ్ఞాపన ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడండి. మన పొలాల్ని మనం నాశనం చేసుకుంటున్నాం, దానివల్ల ఇంకేముంది. అలాగే రైతులు కొంతమంది మోసం చేయడం, కావాలని ఒకవేళ రాబడి బాగా వచ్చినా బ్యాంకు వాళ్ళకి, ఇతరుల వాళ్ళకి ఎగ్గొట్టడం, తర్వాత నిందారోపణలు మీరు చేశారు. ఎందుకంటే రైతనంగా అందరూ జారి చూపిస్తారు కదా. ఇలా కూడా కొందరు రైతులు ఇలా కూడా తయారైపోయారు. సో అది మంచి పద్ధతి కాదు. అది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏదేమో ఈరోజు మీకు రైతులకి పంట నష్టం ఉంది. పూలు పళ్ళు కూరల వ్యాపారంలో నష్టాన్ని పొందుకుంటారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో మోసపోవడం కానీ, ధర నష్టాన్ని కానీ పొందుకుంటారు. విద్యార్థులు అధిక శ్రద్ధ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు, లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఉన్నాయి. కాస్త తొందరపడతాన్ని కంట్రోల్ చేసుకోండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు ఆచితూ వివరించండి. హడావుడిగా ఏదో టిక్కు పెట్టేసామనుకుంటే వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు. ప్రాంగణ్యం ఒక ఉద్యోగం కనుక వెళ్తున్నట్టయితే కాస్త బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ పెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, తద్వారా మీకు అనుకూలం ఉంటుంది. అలాగే వీసా సంబంధించినటువంటి వెళ్తున్నప్పుడు అక్కడ మీ యొక్క విధి విధానాలు, అడిగే ప్రశ్నకి సమాధానం స్పష్టంగా ఉండాలి. అనవసర విషయాలు అక్కడ వ్యాఖ్యానం చేయకూడదు. తూచా తప్పకుండా సమాధానం చెప్తే మీకు వీసా అనుకూలత లేదా వీసా వచ్చే అవకాశాలు లేవు. అయితే ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. విద్యాశాఖ, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సబ్ రిజిస్టర్ ఆఫీస్, గణాంక శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. సివిల్ సప్లైస్లో పనిచేస్తున్న వారు, బ్యాంకులో పనిచేసేటువంటి మహానుభావులు దొంగ కాగితాలు సృష్టించి రుణాలు ఇచ్చి ఆ రుణాలు ఎగ్గొట్టేటువంటిగా బ్యాంకు వాళ్ళే ఒక ప్లానింగ్ ప్రకారంగా దోచుకోవడం, అది పట్టుబడేటువంటి అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. బ్యాంక్ అధికారులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టం. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి నష్టాన్ని పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కేవలం మీ తప్పుడు వ్యవహారం వల్ల, మీరు ఇచ్చేటువంటి సమయానికి వారు వెళ్ళకపోవడం వల్ల, తప్పుడు సమాచారాన్ని వాళ్ళు చేరవేయడం వల్ల మీకు వచ్చేటువంటి ఈ రాయల్టీస్ కానీ, ఈ క్లయింట్స్ కానీ మీకు వచ్చే అవకాశం లేదు. ఈ వైద్య సంబంధమైన ఏజెంట్లకు కూడా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. అలాగే సినిమా వ్యాపారంలో మోసపోయే అవకాశాలు, ముఖ్యంగా నటీనటులు మోసపోతారు. ఈ సినిమాలో మిమ్మల్ని పెడతాను, మీరే హీరో, మీరే హీరోయిన్, 10 లక్షలు అవుతుంది, 25 లక్షలు అవుతుంది, తెచ్చివ్వండి అని చెప్పగానే అమ్మాయిని అడిగేసి డబ్బులు తీసుకుపోయి ఇవ్వడం. వాడు ఆ సినిమా ప్రారంభం చేయడు. ఇదిగో అదిగో నాగార్జున వస్తున్నాడు, వెంకటేష్ వస్తున్నాడు, చిరంజీవి క్లాప్ కొడతాడు, ఇలాంటివి జరుగుతాయి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి అభాస పాలవ్వకండి, మీకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓటీపీలు ఇవ్వకండి ఎవరికి. కస్టమర్స్ వాడు ఎవడు మీకు ఫోన్ చేయడు, మీకు ధనాన్ని ఇచ్చే అవకాశం లేదు. ఆ ఇంగిత జ్ఞానం, కాస్త బుర్ర ఉపయోగించండి. అప్పటిగా మీకు డబ్బులు ఎందుకు వస్తాయి? మీరు ఏమైనా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు చేస్తున్నారా, లేకపోతే మీ నాన్నగారు ఏమన్నా అనిల్ అంబానియా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. మీకు ఎందుకు అప్పడంగా కోట్ల కొద్ది డాలర్స్ మీకు వస్తాయి? కానీ కామన్ సెన్స్ ఉపయోగించుకుంటే ఇట్లా లాజిక్ ఏదో మిస్ అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, పెట్రోలియం, నూనె పుత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, చింతపండు, బెల్లం వ్యాపారంలో, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో నష్టాలు, ప్రతి చోట కూడా ఏదో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆయా రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా జాగ్రత్త నుండి దైవ బలం వల్ల శుభాన్ని పొందుకుంటారు. భగవద్గీత చదవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఒక 10 శ్లోకాలు, మీకు నచ్చినటువంటి 10 శ్లోకాలని భగవద్గీతలో కంఠస్థం చేయండి, అర్థం చేసుకోండి, విజయం సాధించవచ్చును. అలాగే మీరు కుజగ్రహానికి, శనిగ్రహానికి అష్టోత్తర నామపాలన చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. ఎవరికైనా పిల్లలకి తీపి పదార్థాలు, స్వీట్స్ పంచే ప్రయత్నం చేస్తే మీకు ఈరోజు శుభకరంగా ఉంటుంది. ఈరోజు ఉదయం 7:11 నుంచి 8:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి.
విద్య, ఉద్యోగము, వ్యాపార లాభము, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వస్తుంది. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవచ్చును. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి. కలెక్టరేటు, సెక్రటరేటు, అలాగే సివిల్ సప్లైస్, అలాగే వ్యవసాయ సంబంధ పరిశోధనాత్మక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వస్తువాహన సౌలభ్యం, చిత్రరంగంలో అనుకూలమైన శుభయోగాలు, వ్యాపార లావాదేవీలు లాభాన్ని పొందుకోవచ్చు. నటినటులకి, దర్శక నిర్మాతలు బాగా కలిసి వస్తుంది. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, నూనె ఉత్పత్తుల వారికి, పెట్రోలియం, మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధిక ధనయోగాల పరంపర కొనసాగుతోంది. సోదరుల మధ్య మైత్రి, సోదర నిర్మాణంతో అనుకూలత, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఆనందకరమైన తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, కార్మిక సోదరులకు లాభం, ఫార్మా, ఐరన్, రాగి, ఇత్తడి మరియు సిమెంట్ రంగాల్లో వ్యాపారం లాభాన్ని గడించడం, కార్మిక సోదరులకి అనుకూలవంతమైన శుభస్థితి. టెక్స్టైల్స్ వ్యాపారం, ఎనర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర. అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకుని అదృష్టవంతమైన చెప్పవచ్చును. విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం, రోగనాశనం, రుణ విమోచనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వస్త్ర వాహన సౌఖ్యం, రైతులకి పంట లాభం, క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి. ముఖ్యంగా సంగీత విద్వాంసులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. విదేశాలలో కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, దేశ వ్యాపారంలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మే వారికి, నూనె ఉత్పత్తుల వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి లాభాలు గడించవచ్చును. పెట్రోలియం రంగాల్లో లాభాన్ని పొందుకోవచ్చు. హోటల్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి వస్తుంది. ఎలక్ట్రికల్ వ్యాపారం అనుకూలత, సినిమా వ్యాపారంలో అభివృద్ధి, దర్శక, నిర్మాత, నృత్య, సంగీత దర్శకులకి లాభాలు, నటులకి బాగా అనుకూలవంతమైన శుభస్థితి. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి, పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు, వివాహ సంబంధ సత్యంలో సఫలత, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి బాగా వ్యాపార ఉధృతి పొందుకుంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి బలంగా కనబడుతుంది. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలత, ఆర్థిక లాభం, ఆనందయోగంగా చెప్పవచ్చును. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనందం, ఆరోగ్యం, మంచి వ్యక్తులతో పరిచయం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో సిఏ, లా, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఉద్యోగం కోసం రాస్తున్నటువంటి పరీక్షల్లో ఉత్తమ స్థాయి ర్యాంకులు పొందగలిగే అవకాశం ఈ రాశి వారి సొంతం. వాక్చాతుర్యం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. డ్రైవర్లకి కలిసి వస్తుంది. పెయింటర్లకి లాభాలు, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ అభివృద్ధి, టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారంలో లాభాలు, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోదర మైత్రి, కోర్టు తగాదాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. చేతి నిండా ధనం ఉంటుంది. తప్పనిసరిగా రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వారికి, నూనె ఉత్పత్తుల వారికి లాభాలు గడించవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి
ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ప్రశాంతమైన జీవనం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతులు చేయడం, ఇంటిని వాస్తుపరంగా అలంకరించుకోవడం, గృహ అలంకరణ సామాగ్రి సమస్త సిద్ధిని, ఆనందాన్ని పొందుకుంటారు. అనుగ్రహంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే శుభతరుణంగా చెప్పబడుతుంది. కార్మిక సోదరులకి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరను, రాగి, ఇత్తడి కర్మాగారంలో ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అందులో కార్మికులకి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. దర్జీకి, వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకి శుభయోగల ముందు చూపుతో చేసేటువంటి కొన్ని శుభకార్యాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. భవిష్యత్ కార్యాచరణకి మీకు సంతృప్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి రోజంతా శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి తొందరపాటుతనం, కంగారు, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల మీకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు, నిద్రలేమితో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నిద్రలేమి వల్ల వాహనం నడపకండి. కుటుంబ సభ్యుల్ని ప్రమాదంలోకి నెట్టివేయకండి. రైతులు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద కానీ లేదా ఏజెంట్ల వల్ల కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో నష్టాలు, తీవ్ర నష్టం. అమ్మేది ఒక రేటు, కొనేది ఒకటి. అంటే అమ్మితే అడవి, కొంటే కొరివి అన్నట్టుగా ఉంటుంది, సామెతలాగా ఉంటుంది అనమాట. కాబట్టి కూరగాయలు పండించేవారు కానీ, అమ్మకం కొనుగోలు చేసేవారు కానీ జాగ్రత్తగా ఉండండి. సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం, నకిలీ వైద్యుల వల్ల ప్రమాదం, వైద్య బృందాలకి నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి మోసపోయే అవకాశం, లేదా ఈ ఎల్ఐసి ఏజెంట్లు మోసం చేసే అవకాశం. అందరినీ అనటం లేదు, ఈరోజు కొద్దిమందికి అటువంటి దుర్బుద్ధి పుట్టే అవకాశం ఉంటుంది. నేను అనేది చాలాసార్లు చెప్తుంటాను, నేను అందరి కులాల వారిని సమానంగా చూడమని. బ్రాహ్మణ్ణి వెలి చూపించాల్సిన అర్హత కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. అలానే ఇంకొక కులం వాళ్ళని ఏరి చూపించడం అధికారం ఇంకెవరికీ లేదు. అందరూ సమానంలో అందరినీ సమాంతరం చూడాల్సిందే. వేదికలెక్కి ఇంకొక కులాన్ని విమర్శించేటువంటి అధికారం ఏ ఒక్కళ్ళకు ఉండకూడదు, ఉండదు కూడా. నా కులం నా గొప్పదే, ఆ విషయాన్ని పదే పదే చెప్తాను. ఇవాళ కూడా దుర్బుద్ధి పుట్టడం అంటే ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్కళ్ళకి దుర్బుద్ధి, దుర్వ్యసనాలు అంటే చాలామంది ఉన్నారు. వారిని సమాజం నుంచి ఏరిపారేయాలి. ఇది కదా సమాజ స్థాపన అంటే. ఇటువంటి వాళ్ళు నకిలీ వైద్యులు, నకిలీ ఎల్ఐసి ఏజెంట్లు, నకిలీ జ్యోతిష్య పండితులు, నకిలీ బ్రాహ్మణోత్తములు, నకిలీ బ్రాహ్మణులు, నకిలీ ఇతర కులాల వాళ్ళు అందరినీ కూడా మనం వేలెత్తి వెలేయాలి చెడ్డవాళ్ళని. అప్పుడు మన సమాజ స్థాపన ఏర్పడుతుంది తప్ప గుంపుగా కూర్చొని స్టేజీలు ఎక్కేసి మీసాలు తిప్పుకుంటూ ఆ కులంలో చేశాడు, సమతామూర్తిని ప్రతిష్ఠించాడు అని పెడబొబ్బలు పెట్టే వెధవల్ని కూడా మనము జాగ్రత్తగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను ఊరుకునేవాడిని కాదు, దానికి చాలాసార్లు చెప్పాను. నేను నా స్థితి, నా పంథ వేరు. మంచిగా మాట్లాడితే నమస్కరిస్తా సంస్కారంగా, మంచిగా మాట్లాడకపోతే తిరస్కరిస్తా హింసాత్మకంగా. ఇది కూడా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఏదైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనం సమాజంలో మనం డెవలప్ చేసుకుంటే స్త్రీ, పురుషులు అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఏదేమైనా ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, ఇతరుల మీద ఆధారపడడం, బద్ధకం వల్ల పనులు వాయిదా వేసుకోవడం, లేనిపోయిన విషయాల గురించి అతిగా ప్రసంగించడం, లేని విషయాన్ని ఉన్నట్టుగా ప్రవర్తించడం, బంగారాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని, అలాగే పనికి వాళ్ళ ధనాన్ని అప్పుగా ఇవ్వడం, అనవసరంగా అప్పులు చేయడం, విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం, భవిష్యత్తుని అంధకారం చేసుకోవడం లాంటిది కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఈ రాశి వారికి పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందులు పడే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నందున భగవద్గీత శ్లోక పారాయణ 1 నుంచి 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి, మననం చేసుకోండి. అలాగే ఉదయం 8:26 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. తప్పనిసరిగా మీరు అనాథలకి, అలాగే మూగ జీవాలకి అన్నదానం కానీ, వారికి తినే పదార్థాలు కానీ పెడితే ఈరోజు మీకు శుభకరంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి ఈ సమయాన్ని 7 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి లాభం, గౌరవం, ఆనందం, సమస్త కార్య సిద్ధిని, ఆత్మాభిమానంతో ఉన్నతమైనటువంటి కార్యాచరణ, ఆత్మస్థైర్యంతో పెద్దవాళ్ళని కూడా ఎదుర్కొనగలిగే అవకాశం. అంటే ఎదుర్కోవడం అంటే ఏమిటి? తప్పు చేసిన వాడిని పెద్దవాడైనా సరే ఎదుర్కోగలిగే అవకాశం ఉంటుంది. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన, విదేశాలు సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవచ్చు. పోటీ పరీక్షల విజయం, IELTS, GRE, TOEFL, లా, CA, నీట్ లాంటి పరీక్షల్లో సన్నద్ధత బాగుంటుంది. తప్పకుండా మీరు గెలవగలరు, ఆనందకరంగా ఉంటుంది.
ప్రయోజనవంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం, విలువైన బహుమానాలు అందుకోవడం, బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం, ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకోవడం, ఉత్తమమైన చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం. గత కొంతకాలంగా ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోతుంది మనకి. అయినా సరే కాస్త మనం జాగ్రత్తగా ఉందాం, సంప్రదాయబద్ధమైన మడి ఆచారాన్ని పాటిద్దాం. అంటే మాస్క్ ధరిద్దాం, సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుందిగా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మనకి అంటువ్యాధులు ప్రబలవు కదిగా. కావాలని ఆలింగనం చేసుకోవడం ఎందుకు? దూరంగా ఉండి సంస్కారంగా నమస్కారం పెట్టుకుంటే సరిపోద్దిగా. మన వెస్టర్న్ కల్చర్ కాదు మనది, భారతీయ సనాతనమైనటువంటి ఆచార వ్యవహారాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మనం పాటిద్దాం, ఆనందాన్ని పొందుకుందాం. ఐశ్వర్యం ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనేక రకాల ఆర్థిక, ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం, చేతి నిండా ధనం, మనసుకు కావాల్సినటువంటి సంతోషం, శ్రమకు తగినటువంటి పని కూడా మీకు ఈరోజు ఉంటుంది. రైతులకి, పూలపళ్ళ వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, శుభయోగం కనబడుతుంది. ఈరోజంతా మీకు ఆనందంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాక్చాతుర్య, ఆనందం, అనుకున్న పనులు సాధించుకునే అవకాశం. మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటారు, మాటలతోనే కార్యసిద్ధిని పొందుకుంటారు. మాటే కదా మంత్రం. మంచి మాట వల్ల అనుకున్నది సాధించవచ్చును. ఈరోజు అటువంటి సూత్రాన్ని వీళ్ళు పాటిస్తారు బాగా. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ్యోగల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగంలో విజయాన్ని సాధించడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి మాటకారితనంతోనే అందరినీ ఆకట్టుకోవడం. తప్పకుండా ఈ నెలకు సరిపోయినటువంటి టార్గెట్ రీచ్ అవుతారు మీరు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వస్తుంది. వైద్యాలయ సంబంధించినటువంటి గ్రూపుగా ఏర్పడి తప్పకుండా వైద్యాల నిర్మాణం చేసుకుంటారు. ఈ రిప్రజెంటేటివ్స్ తప్పకుండా డాక్టర్స్ దగ్గర నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఎల్ఐసి వాళ్ళకి లాభాలు, డైరెక్టర్ వైద్యులకి లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, కార్మిక సోదరులకి అనుకూలత, సిమెంటు, ఐరన్, ఫార్మా, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. కార్మికులకి లాభాలు కూడా ఉన్నాయి. వైద్య, ఇతర విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే సౌలభ్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీలో ధన ప్రాప్తిని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల తవ్వి వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన, ధనయోగం, కాదనుకున్న పని పూర్తి చేసుకోవడం, కోర్టు తగాదాలు అనుకూలంగా మారడం, సోదర సఖ్యత బాగా ఉండడం, రాయబారి తత్వం ఫలించడం, ఇద్దరి మధ్య తగువుని దాదాపుగా తీర్చేటువంటి ప్రయత్నం ఈ రాశి వారికి కనబడుతోంది. అనుకూలత బాగా ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా పూచికత్తుగా సంతకాలు పెట్టి దాని నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం. ఎంతో కాలంగా ఎదుగుతున్న ఒక శుభకార్యం జరుగుతుంది. ఇంట్లో సంతాన సంబంధ, షష్ఠి పూర్తి, ఇతరత్ర గృహప్రవేశాది శుభయోగాలు జరిగే అవకాశాలు, చర్చలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలత, ఆనందయోగం చెప్పవచ్చును. కళాకాల, క్రీడాకాలకు అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి. నూతన వాహన యోగం, ఈ ఆటోమొబైల్ వ్యాపారంలోనూ లేకపోతే వాహనాల అమ్మకం, కొనుగోలు చేసేటువంటి డీలర్స్కి విపరీతమైనటువంటి వ్యాపార ఉన్నతి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమ, ఫర్నిచర్ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు తప్పకుండా. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్కి వెళ్ళడం, ఈ విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం. తప్పకుండా మీకు విదేశాల్లో స్థిరాస్తులు కానీ, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చును. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యమే వారికి, బేకరీ ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, నూనె పదార్థాలు తయారు చేసేవారికి, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. సినిమా, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులు, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, పూచికత్తు నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.
కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకి శుభయోగాలు. ఇసుక, ఇటుక, సిమెంట్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా సకల సౌలభ్యమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. విద్యా నష్టం, వాహన ప్రమాదం, పనికిరాని ప్రసంగాలు, అతిగా వాగడం, అతిగా మాట్లాడడం నష్టం కలిగిస్తుంది. అంటే ఒక రకంగా రాజకీయ నాయకులకి, ఉపాధ్యాయులకి, ప్రొఫెసర్స్కి, ఎంబీఏ, ఎల్ఐసి లాంటి వాటిల్లో పనిచేస్తున్న వారికి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎవరైతే అధికంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుందో వారికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? తప్పుడు మాటలు మాట్లాడడం, లేని విషయాన్ని జొప్పించడం వల్ల కూడా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు లంచగొండుగా పట్టుబడే అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్లో, అలాగే మిలిటరీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండుగా పట్టుబడడం, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులు కూడా బయటపడతారు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. మీ ఓటీపీలు కానీ ఇతరత్ర మీ పర్సనల్ బయోడేటా వరకు ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ఆడ కూతుళ్ళకి మాన అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ. ధన నష్టాన్ని పొందుకుంటారు. సువర్ణాభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థికి సంపూర్ణ విద్యా నష్టం. అధిక శ్రమ, 100కి 200% మీరు కష్టపడితేనే విజయం ప్రాప్తించుకుంటారు. బాబో ఏంటి ఇలా చెప్తున్నాడు, భయపెడుతున్నాడు, అలాంటి వాళ్ళు నా జాతకాలు చూడవలసిన అవసరం లేదు, వెంటనే నన్ను తొలగించవచ్చును మీ నుండి. పోటీ పరీక్షలుగా ఇతర విషయాల్లో సారూప్యత లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చంచల స్వభావం, దుందుడుకు స్వభావం వల్ల విద్యార్థులు పరీక్షల్లో నిష్ణాతులు అవ్వలేరు. ప్రశాంతత, ఏ పనిలో ప్రశాంతత, అందులో విద్యార్థులు ఇంకా ప్రశాంతంగా ఉండాలి. అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఆన్ టైంలో మీరు ఎగ్జామ్ని పూర్తి చేసేటువంటి టైంని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతే, మీరు చేసేది పని, అంతకు మించినటువంటి ఇంకొకటి లేదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్య బృందాల వారికి న్యాయవాదుల నష్టం, నకిలీ వైద్యుల బెడద, తప్పుడు జ్యోతిష్య పండితులంటే తప్పుడు జ్యోతిష్య విషయాలు చెప్పే వారికి నష్టం కలిగే అవకాశం. అవమానాలు తప్పకుండా పొందుకుంటారు. దేశుద్ధి జరగాల్సిన వాళ్ళకి అదే మంచిది. నకిలీ వైద్యులు కానీ, తప్పుడు జ్యోతిషాలు చెప్పేవాళ్ళు కానీ నష్టం. వేద పండితులు, పురోహితులు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడం దుష్టులతో సహవాస నష్టాన్ని కలిగిస్తుంది. కార్యక్షోధులకి ఇబ్బందులు, కర్మాగారాల నష్టాలు పొందుకోవడం, ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. స్టీలు, ఐరన్, సిమెంటు, ఇటుక వ్యాపార నష్టాలు పొందుకునే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో నష్టాన్ని పొందుకుంటారు. వ్యాపారాలు ఇబ్బంది పడతాయి. రైతులకి మోసపోయే అవకాశం. పూలు, పళ్ళ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, నూనె ఉత్పత్తులు, నకిలీ నూనె ఉత్పత్తులు తయారు చేయడం, దానివల్ల నాశనం చేయడం, ప్రజల్ని మోసం చేయడం. ఈ తోపుడు బండ్ల మీద మీ పదార్థాన్ని కూడా దాదాపుగా నకిలీ నూనె తీసుకుంటున్న విషయం బాగా తెలిసింది మనకి. అది రుజువులతో సహా మనకి బయటపడిపోయారు వాళ్ళు. దయచేసి వాటిని వండే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. 10 రూపాయలు సంపాదన తప్పు కాదు, కానీ ఒక వ్యక్తిని పరోక్షంగా చంపి తినడం వల్ల మీ కుటుంబం సర్వనాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నకిలీ ఉత్పత్తులు తయారు చేసేవాడు, నకిలీ ఉత్పత్తులు కొని ప్రజలకి అమ్మేవాడు, వాళ్ళ కుటుంబం త్వరలో నాశనం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది తప్పక జరుగుతుంది. మీరు కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నారుగా, అది మీరు కూలడం ఖాయం కదా. మీ కుటుంబంలో ఆ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నకిలీ వాటికి దూరంగా ఉండండి. లంచాలు పుచ్చుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి, తప్పుడు మార్గంలో వెళ్ళకండి. కాబట్టి ఎంతవరకు మనకి లాభాన్ని ఆశిస్తున్నామో అంతవరకే లాభాన్ని ఆశించండి. తప్ప మితిమీరిన జిజ్ఞాస, కోరికలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రైతులు మోసపోయే అవకాశం, రైతులు కూడా మోసం చేసే దుస్థితికి దిగజారిపోయారు. జాగ్రత్త. మత్స్య కార్మికులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపల వారికి వారి యొక్క చేపలు కాస్త అనారోగ్యం బారిన పడే అవకాశం. వైద్యుడు సంప్రదించండి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా పరిశ్రమలో, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, సోదరుల మధ్య వ్యతిరేకత లాంటివి జరగబోతున్నాయి. చాలా జాగ్రత్త ఉండండి. భగవన్నామ స్మరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఈశ్వరుని ఆరాధన చేయడం వల్ల మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. భగవద్గీత శ్లోక పారాయణాలు మీకు నచ్చినటువంటి ఒక 10 శ్లోకాలు చదవండి, శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 6 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి జాతకం ఇవాళ. ప్రతి పనిలో విజయం, విశేషమైన జనాదరణ, రాజకీయ, సినిమా రంగంలో లాభాలు, పెట్టిన పెట్టుబడి 3 లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాలు జరగవచ్చు. కృత్రిమ, సహజమైన సత్సంతాన వార్త,
విడిపోదాం అనుకునే భార్యాభర్తలు మళ్ళీ జీవితాంతం కలిసి ఉండగలిగే అవకాశాలు, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలో ఒకటవ్వడం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉండడం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, నటినటులకి, దర్శక నిర్మాతలకి శుభయోగాల పరంపర, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, గౌరవాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. ప్రతి విషయంలో అనుకూలన, ఆనందము, ఆర్థిక లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పోటీ పరీక్షల విజయము, ప్రభుత్వ ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి మారడం, అంటే కంపెనీ నుంచి కంపెనీకి మారడం అవకాశాలు ఉన్నాయి. టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారం, డ్రైవర్లు కలిసి రావడం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, నూనె ఉత్పత్తులు, పెట్రోలియం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మూడింతల వ్యాపారాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సోదరుల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. ఉమ్మడి ఆస్తుల్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా శుభయోగాలు, శుభవార్తలు, ఆనందయోగాలు, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, సినిమా ప్రపంచంలో నటినటులుగా, దర్శక నిర్మాతలుగా మంచి శుభయోగాలు, వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో శుభయోగాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి బయటపడేటువంటి శుభతరుణం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వేద పండితులకి, జ్యోతిష్య పండితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి ఆనందయోగం, ఐశ్వర్యం, నూనె ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, బేకరీ ఉత్పత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మేవారికి, డ్రైవర్లకి, టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, పెయింటర్లకి శుభయోగాలు, కొత్త కాంట్రాక్ట్ లభించడం, కాంట్రాక్టర్లకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు అవ్వడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఉద్యోగంలో పదోన్నతులు, సెక్రటరేటు, కలెక్టరేటు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, హాస్టల్ వార్డెన్లకి, ఉపాధ్యాయులకి పదోన్నతులు పొందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, ఐశ్వర్యం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారం లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాలు, పట్టిందల్లా బంగారమే, మానసిక ప్రశాంతత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ప్రస్థానం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉండడం, అనుకున్న పనులు సమయానికి సాధించుకునే అవకాశం, విద్యార్థిని, ఉద్యోగస్తులకి విదేశాల్లో కూడా సుస్థిర ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతోంది. వీరికి విధంగా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. శుభకరం, ఆనందయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, కులవృత్తుల వారికి, వేద పండితులకి, బ్రాహ్మణత్వములకి శుభయోగాలు, పూచికత్తుగా సంతకాలు చేసి బయటపడడం, ప్రభుత్వం నుంచి రుణ సౌకర్యాన్ని పొందడం, బ్యాంకుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, చిట్ ఫండ్ కంపెనీ ధన ప్రాప్తి, రోగనాశనం, రుణవిమోచనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సోదరులతో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఏదైనా గొప్ప సాహసవంతమైన కార్యక్రమంలో పాల్పంచుకోవడం, క్రీడాకారులకి మంచి బిరుదులు పొందుకోవడం, క్రీడాకారులకి మంచి లాభవంతమైన క్రీడల్లో పాలు పంచుకునే అవకాశం, కళాకారులకి లాభం, సంగీత నృత్య కళాకారులకి మంచి బిరుదులు పొందుకోవడం, ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం తప్పకుండా పొందుకుంటారు. నూతన వాహన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. విశేష జనాదరణ పొందుకోవచ్చు. అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి, వ్యాపార లాభం, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపార అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పశువులు లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచెల్ల వారి లాభంగా ఉంటుంది. నూనె ఉత్పత్తులు, పెట్రోల్ ఉత్పత్తులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి, దర్జీ పని చేసేవారికి, వస్త్ర వ్యాపారం, చేనేత కార్మికులకు శుభయోగాలు, గాజు పరిశ్రమ, ఫర్నిచర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చక్కని భాషతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభతరుణంగా ఆర్థిక ఆనంద యోగాలకు చెప్పబడుతుంది. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.